నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుస్మాని మాట్లాడుతున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఇవాళ నేను చూపించే రెసిపీ బెండకాయ ఫ్రై అండి. ఈ బెండకాయ ఫ్రై నేను ఎలా చేశాను అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా చక్కగా పడుపడలాడుతూ ఎక్కడ ప్యాన్కి అనేది అంటుకోకుండా జిగురది లేకుండా చక్కగా వస్తుందండి. బెండకాయలోని మనకి చాలా పోషకాలు అనేవి ఉన్నాయండి. బెండకాయ తినడం వల్ల మనకి మెదడు అనేది మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లలకి మంచి లెక్కలు అనేది వస్తాయండి. అందుకని బెండకాయ అనేది ప్రతి ఒక్కరూ తినవలసిందేనండి. బెండకాయలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. నేను చెప్పే విధంగా మీరు కూడా బెండకాయ ఫ్రై చేసి చూడండి. ఈ 2 కాంబినేషన్లోని మీరు బెండకాయ ఫ్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎవరు ఇష్టపడకుండా ఉండరండి బెండకాయ ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఎలాగో ఏంటో చూసేద్దాం. ముందుగా బెండకాయలు బాగా వాష్ చేసుకోవాలండి నీట్గాను. వాష్ చేసుకొని వెంటనే కట్ చేసుకోవచ్చండి. తుడవడం అది ఏమి చేయక్కర్లేదు అండ్ అలాగే ఆరబెట్టక్కర్లేదండి. నేను చూడండి, నేను అలాగే కట్ చేస్తున్నాను. పైన తడి అనేది అలాగే ఉందండి. మనం బెండకాయ కర్రీ చేసేటప్పుడు మన లేడీస్కి కొంచెం తలనొప్పిగా ఉంటుంది. బెండకాయలు కట్ చేయడం అది ఆ జిగురు అది అంటుకుంటుందని. అలాంటి ప్రాబ్లం ఏం లేదండి. నేను ఒక టిప్ చెప్తాను, మీరు ఫాలో అయిపోండి. ముందుగా మనం కట్ చేసే చేతికి అండ్ అలాగే ఆ చాక్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం కట్ చేసామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ముక్కలు కూడా, ఎక్కడ అంటుకోకుండాను. ఓకే ఫ్రెండ్స్, బెండకాయ ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆయిల్ అనేది వేసుకున్నానండి. వేసుకుని అందులో పల్లీలు అనేది వేయించుకున్నాను. ఇదేనండి బెండకాయ ఫ్రైకి సూపర్ కాంబినేషన్, ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. పల్లీలు కొంచెం వేగింత అలా వేయించుకోవాలండి. బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. అందులోని 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు కూడా వేయించుకోవాలండి. ఇవన్నీ వేస్తేనే బెండకాయ ఫ్రై మనకి క్రిస్పీగా ఉంటుందండి తినేటప్పుడు. అలాగే జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా అలాగా వేసుకోవాలండి. కరివేపాకు కూడా అలా వేయించుకున్న తర్వాత మొత్తం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా అలా స్లోగా కలుపుతూ ఉండాలండి. ఎప్పుడు బెండకాయ ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. అలానే లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్, ఫస్ట్ స్టార్టింగ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. కొంచెం అలాగా కలుపుతూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కొంచెం అలా ఫ్రై చూడండి, జిగురు అనేది మనకి ఎలా బయటకు వస్తుందో. ఆ జిగురు వచ్చేటప్పుడు మనం ఫ్లేమ్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేయాలండి. పూర్తిగా సిమ్లో అనేది పెట్టేసుకోవాలి. చూడండి, మనకి అలాగ ఫ్రై చేస్తూనే ఉండండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత అనేది ఎక్కడ పెట్టకూడదండి బెండకాయ ఫ్రైకి. మూత పెడితే ఆ ఆవిరికి మళ్ళీ అదంతా జిగురుగా అయిపోద్దండి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం కారం కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కర్రీని. అలా కలుపుతూనే ఉండాలండి కర్రీ ఎక్కడ ఆపకుండాను. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి మాడిపోకుండాను. అలా కిందకి పైకి అలా కలుపుతూ ఉండాలండి స్లోగాను. చూడండి, కర్రీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో మనకి. ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, వాటిని కూడా అందులో వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లోని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఎక్కడ జిగురు అనేది లేకుండా ఎంత బాగుందో చూడండి, పొడిగానే కర్రీ అనేది. ఈ పల్లీలు వేసుకోవడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అంతేనండి, ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఈ కర్రీ మనకి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. అయితే ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఈ విధంగా చేయండి. బెండకాయలు కట్ చేయడం కూడా నేను ఒక టిప్ చెప్పడం మర్చిపోయాను. బెండకాయలు మనకి ఒకేసారి 10 బెండకాయలు కూడా మనం కట్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కటి కాకుండా మనకి టైం కూడా సేవ్ అవుతుంది. అలా ఎన్ని బెండకాయలైనా మనం కట్ చేసుకోవచ్చండి. మనకి ఈ కర్రీకి మనకి చారు అనేది ఏమీ అక్కర్లేదండి. ఓన్లీ ఉట్టి కర్రీతోటి రైస్ అనేది కలుపుకొని హ్యాపీగా తినేవి. చూడండి ఎంత పొడిగా ఉందో కర్రీ అనేది, ఎక్కడ అంటుకోకుండాను. మీరు ఇలా ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్,
వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.